నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదలను కదా, ఎలా అయినా నిన్ను పట్టుకుంటా అంటూ ఎలాగైతేనే ఆ చేపను పట్టుకుంది ఆ బాతు. పట్టుకున్న ఆ చేపను తన ఇంటికి తీసుకువెళ్ళింది ఆ బాతు. తన మిత్రుడైన కోడికి ఆ చేపను ఇచ్చింది ఆ బాతు. కోడి వంటలు చాలా బాగా చేస్తుంది. వెంటనే ఆ చేపను వండడం ప్రారంభించింది. వాళ్ళిద్దరికీ ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు. తనే ఈ పాండా. తను పుల్లలు సేకరించడానికి అడవికి వచ్చాడు. ఈ పుల్లలు బాగా ఎండాయి, మంట వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి కూడా బాగా ఎండాయి, వీటిని కూడా నేను ఇంటికి తీసుకువెళ్తాను. అంటూ ఆ పాండా అక్కడ ఉన్న పుల్లలన్నీ పోగు చేసి ఇంటికి తీసుకువెళ్ళింది. ఆ పుల్లలతో వాళ్ళు సాయంత్రం ఫైర్ క్యాంప్ వేసుకున్నారు. బాతు చేపలను తెస్తూ ఉంటే కోడి వంట చేస్తూ ఉండేది. ఇక పాండా పుల్లలు తెస్తూ ఉండేది. అలా ముగ్గురు ఎవరి పని వారు చేసుకుంటూ హాయిగా ఉండేవారు. ఇంతలో ఒకరోజు బాతు తన స్నేహితులైన కోడి పాండాలతో ఇలా అంది. మిత్రులారా, రోజు చేపలు పట్టాలంటే నాకు చాలా బోర్గా ఉంది. మనం మన పనులను మార్చుకుందామా? మీ ఐడియా చాలా బాగుంది. అలాగైతే నేను రేపటి నుంచి కట్టెలు ఏరుకొస్తాను. నాకు కూడా నీ ఐడియా చాలా బాగా నచ్చింది. నేను చేపలు పడతాను. అయితే నేను వంట చేస్తాను. రేపు ఉదయం నుంచే మన పనులను మనం ప్రారంభిద్దాము. ఇక వెళ్ళి పడుకుందాం అంటూ ముగ్గురు కూడా ఇంటి లోపలికి వెళ్ళి పడుకున్నారు. ఇంతలో తెల్లవారింది. ఏ పాండా, నేను వెళ్ళి నీకంటే మంచి పుల్లలు తీసుకువస్తాను చూడు. ఏ బాతు, నువ్వు వండడానికి రెడీగా ఉండు. నేను వెళ్ళి చాలా చేపలు తీసుకువస్తాను. పాండా చేపలు పట్టడానికి చాలా ఉత్సాహంగా వచ్చింది. కానీ దానికి ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. ఈ చేపలు పట్టడం చాలా కష్టంగా ఉంది. నా వల్ల అవడం లేదు. ఎంత ప్రయత్నించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. వావ్, ఈ పుల్లలు ఎంత అందంగా ఉన్నాయి. పచ్చగా నిగనిగిలాడుతూ మెరుస్తూ ఉన్నాయి. ఆ పాండా ఇలాంటి పుల్లలే కదా తెస్తుంది. వీటికన్నా నేను ముందు చూసిన పుల్లలే బాగున్నాయి. అంత అందమైన పచ్చని పుల్లలు వదిలేసి ఆ పాండా ఈ ఎండు పుల్లలు ఎందుకు తెస్తుందో ఏమిటో. నేను ఆ పచ్చని పుల్లలే తీసుకువెళ్తాను అంటూ ఒక కట్ట కట్టుకొని వాటిని తీసుకువెళ్ళింది. చేపలు ఏమీ దొరకక ఖాళీ చేతులతో వచ్చి దిగులుగా కూర్చుంది ఆ పాండా. ఇంతలో కోడి తాను సేకరించిన పచ్చి పుల్లలను తీసుకువచ్చి వాళ్ళకి చూపించింది. ఆ పచ్చని పుల్లలను చూసి ఎలుగుబంటి పకపక నవ్వడం ప్రారంభించింది. ఎందుకు నవ్వుతుందో అర్థం కాక ఆ బాతు కోడి అలాగే చూస్తున్నాయి. ఎందుకు పాండా నేను తెచ్చిన పుల్లలు చూసి అలా నవ్వుతున్నావు? ఎందుకంటే ఇవి పచ్చి పుల్లలు. ఎంత మంట పెట్టినా మండవు. ఇంత తింగరి పని చేస్తావని నేను అనుకోలేదు. ఇక నవ్వింది చాలు, ఆపు. నువ్వు మాత్రం ఒక్క చేపైనా తెచ్చావా? అంతలా పగలబడి నవ్వుతున్నావు. నాకేమైనా నీలా పుల్లలు సేకరించడం వచ్చనుకున్నావా? మరి నాకు చేపలు పట్టడం వచ్చనుకున్నావా? వీళ్ల గొడవ అయ్యేలా లేదని ఇక బాతు కూరగాయలైనా వండుదామని వంటగదిలోకి వెళ్ళింది. నేను వాళ్ళిద్దరిలా కాదు, ఏ పనైనా చేయగలను. నేను వంట ఎంత బాగా చేస్తానో చూడండి అంటూ కూరగాయలకి బదులు తన వేలిని కట్ చేసుకుంది. ఇక ఆ ముగ్గురికి తెలిసొచ్చింది, ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, ఎవరి పని వాళ్లే చేయాలని.